హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే నెల 6వ తేదీ సమయం ఉదయం 1 గంట ప్రాంతం. ఆరాధన టీవీ ఆశ్చర్యంలో హోలీల్యాండ్ టూర్ 4వ బృందం హోలీల్యాండ్ వెళుతున్న శుభ తరుణం. గ్రూప్ అందరిలో ఆనందోత్సాహం. 54 మంది బృందమంతటిలో హోలీల్యాండ్ను దర్శించి రావాలన్నదే ధ్యేయంగా సంకల్పంగా ఆంధ్రదేశం నలుమూలల నుంచి హోలీల్యాండ్కు వెళుతున్న వారందరినీ చూస్తుంటే నిజంగా ఎంత ఆనందం. ఇది సమయంలో నా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మేమందరం ఆరాధన టీవీ ఛానల్ తరపున ఏర్పాటు చేయబడినటువంటి హోలీల్యాండ్ టూర్కి 4వ బ్యాచ్గా మేము వెళుతుంటుండగా నీ సన్నిధి మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా రాకపోకల యందు మీరు మమ్మల్ని కాపాడుతానని మాకు తోడేంటోనని వాగ్దానం. రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారి ప్రార్థన అనంతరం ఆరాధన హోలీల్యాండ్ టూర్ 4వ బృందం ఇమిగ్రేషన్, పాస్పోర్ట్ చెక్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎయిర్ అరేబియా విమానంలోనికి ప్రవేశం. నిజంగా ఇదంతా ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇదిగో అందరూ ఇలా విమానంలో వారి వారి స్థలాలలో ఆసీనులై ఇంకేముంది, ఎయిర్ బస్ టేక్ ఆఫ్. చలచలవారుతుండగా షార్జా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్. షార్జాలో బ్రేక్ఫాస్ట్. ఎక్కడ రాజీ పడకుండా అందరికీ అన్ని విధాల ప్రతి సౌకర్యం కల్పించడంలో ఆరాధన హోలీల్యాండ్ టూర్ వారు కల్పిస్తున్న కృషికి అభినందనలు. ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నైలు నదిలో క్రూజులో 2 గంటల పాటు ఆరాధన హోలీల్యాండ్ టూర్ 4వ బృందంలోని 54 మంది మంచి విందులతో అక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలను తిలకించి అందరూ ఆనందంతో సంతృప్తిని పొందడం. ఇట్స్ ఎ రియల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. హ్యాట్స్ అప్ టు ఆరాధన హోలీల్యాండ్ టూర్. మీరు ఇన్స్పైర్ అయితే ఆరాధన హోలీల్యాండ్ టూర్ వారిని సంప్రదించండి. అనేటువంటి ప్రదేశానికి వెళుతున్నాం కనుక మనం అందరం కలిసి ఒకసారి సంతోషంగా కేరింతలు చెప్తూ గట్టిగా హల్లెలూయా చెప్తామా? చేతులెత్తి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు సంపూర్తిగా ఆధ్యాత్మికానందం. హృదయాంతరంగాలలో ఇదో మరువలేని మధుర అనుభవంగా ఆరాధన హోలీల్యాండ్ టూర్లోని 4వ బృందంలోని అందరిలో ఉప్పొంగే సంతోష కెరటాలు. నిజంగా ఆత్మీయ సముద్రమనే హృదయానికి
కాసింత దైవానుభూతి, చెదిరిపోని తన్మయత్వం వెరసి 4వ బృందం యాత్ర కూడా విజయవంతం. ఈజిప్టులోని కైరో పట్టణం ఎంతో విశాలమైనదిగా, అందమైన సుందర ప్రదేశాలు, అత్యంత అద్భుత కట్టడాలతో ప్రపంచ వింతల్లో ఒక వింతైన పిరమిడ్స్ ఈ దేశంలో ఉండటం మరో వింత. నిజంగా చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటుంది ఈ కైరో పట్టణం. ఇక్కడే తాజ్మహల్ హోటల్లో భారతీయ ఆహారం, పసందైన వంటకాలతో రుచికరంగా అందరూ బాగా ఎంజాయ్ చేయటం ఓ గొప్ప మధురాతి మధుర అనుభవం. ఈజిప్టు దేశం కళలకు పుట్టిల్లు. రకరకాలైన కళా నైపుణ్యాలతో వారి యొక్క కళా నైపుణ్యతను ప్రదర్శించి మనలను ఆనందింపజేయటం వారి సంప్రదాయం. ఏం చేద్దంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మనం 2 గంటల ప్రయాణం దాదాపు వెళ్తాం, కిందకి దిగువకి వెళ్తున్నాం. అక్కడ ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడినటువంటి స్థలం. మోషే తన భార్య అయినటువంటి సిపోరాని కలుసుకున్నటువంటి ఒక స్థలం బావి కనబడుతుంది. మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. పర్వత అనుభవాన్ని పొందుకున్న తర్వాత మనం బయలుదేరి వెళ్తూ ఎర్ర సముద్రంలో ఒక పాయ అయినటువంటి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఉన్నాము. ఎర్ర సముద్రం దగ్గర మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ కి సంబంధించిన 4వ బ్యాచ్ ఎంతో సంతోషంగా వాళ్ళందరూ చేతులు ఎత్తున్నారు. చూడండి ఎంత సంతోషంగా అయిపోయింది. మేమందరూ కూడా ఆరాధన టీవీ ఛానల్ వారందరికీ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ విషెస్ మేము తెలియజేస్తున్నాం. అద్భుతమైన అనుభవాన్ని మేము ఇక్కడ సంపాదించుకొని ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఇజ్రాయెల్ దేశానికి మేము వెళ్ళబోతున్నాం కనుక మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా రావాలని ఆశపడినట్లయితే మేము 30వ తారీఖున బయలుదేరుతున్న 5వ హోలీ ల్యాండ్ టూర్ బ్యాచ్ లో మీరు కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఫ్రమ్ ది సీ ఆఫ్ రెడ్ సీ. ప్రభువు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పింది ఈ కొండపై నుండే. ఇదే ఒలీవల కొండ. You are forever. 157 వివిధ భాషల్లో ప్రభువు నేర్పిన ప్రార్థనా శిలా ఫలకాలను మనం దర్శించవచ్చు. తెలుగులో కూడా రాయబడిన ఈ శిలా ఫలకం చదువుతుంటే ప్రభువే మనకు పరలోక ప్రార్థన నేర్పించినట్లు ఓ మధురాతి మధుర భావం మన గుండెల్లో కలగటం లేదా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ
చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణమును క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఆమేన్. ఈ స్థలం అంటే ఈ గుహ దగ్గర బహుశా ఇక్కడ యేసు ప్రభువుని ఆయన ఈ పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలమై ఉండవచ్చునని చెప్పేసి దీన్ని ఇలాగే ఉంచేశారు. కనుక ఇది గుహ. ఆధ్యాత్మిక మనోవికాసానికి, మధురమైన స్మృతులకు చెరగని ముద్రగా జీవితంలో ఒక్కసారైనా దర్శించి రావాలన్న తపన ప్రతి క్రైస్తవునికి కలగటం ఓ అనుభవమే. From the evil one, love you Jesus. You're the Lord of heaven. You're the Lord, you my King. మరి నిజంగా ప్రభు నేర్పినటువంటి ప్రార్థన 156 భాషలలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక 156 భాషలో వ్రాయబడిన స్థలం దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం అందరం కలిసి ఈ ఒలివల కొండ, ఈ ఒలివల కొండ దగ్గర నుంచి యెరూషలేము పట్టణాన్ని చూడడానికి మనం వెళ్ళబోతున్నాం. కనుక మన వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ఆనందంగా తిరిగి వస్తున్నటువంటిది. Hallowed be your name. Let your kingdom come. వెల్, ఆరాధన టీవీ ఛానల్ వారందరూ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఒలీవల కొండ మీద నుంచి మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు. ఆరాధన టీవీ ఛానల్ 4వ బ్యాచ్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటిది. ఈ రోజు మేము ఇప్పటికే ఉదయాన్నే మేము బయలుదేరి మేము వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేతులెత్తి వారిని దీవించి ఆరోహణమై వెళ్ళి ఉన్నారో ఆ స్థలంలోనికి మేము వెళ్ళి ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్కొక్కరు కన్నీటితో, ఆనంద బాష్పాలతో అద్భుతమైనటువంటి అనుభవాల్ని వారి యొక్క సొంతం చేసుకుని ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మేము యేసు ప్రార్థన చేసి ప్రార్థన నేర్పించినటువంటి స్థలం కూడా అది ఒలీవల కొండ మీదే. ఎప్పుడు చూసినా ఆయన మాటి మాటికి ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించినటువంటి స్థలం అది. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే ఇలాగ ఒలీవల కొండ మీద ఉన్నాం. మా వెనక వైపున యెరూషలేము పాత పట్టణం అనేటువంటిది కనబడుతుంది. అటు బ్లాక్ డూమ్ అనేటువంటిది, ఇటు గోల్డెన్ డూమ్ అనేటువంటి కనబడుతుంది. చేతులరా, ఇవన్నీ కూడా చూడముచ్చటగా ఎంత చక్కగా కనబడుతున్నటువంటిది. మా కళ్ళకి కట్టినట్లుగా మేము ఇవన్నీ కూడా చూసి మేము ఆనందిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని మేము సొంతం చేసుకోవడం జరిగింది. అలాగనే ఒకవేళ మీరు కూడా ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ సొంతం చేసుకొని మీ యొక్క కన్నులు కూడా తృప్తి చెందాలని ఆశపడుతున్నట్లయితే మరింకెందుకు ఆలస్యం, నెక్స్ట్ బ్యాచ్ లో మేము బయలుదేరుతున్నటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కూడా మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. కనుక ఆరాధన టీవీ ఛానల్ వారందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం ఒలీవల కొండ మీద నుంచి. హల్లెలూయా, బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. థ్యాంక్ యూ. చూడండి, వచ్చినటువంటి 54 మంది కూడాను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, బలహీనత ఉన్నప్పటికీ, వయసులో కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పటికీ, అలానే వీల్ చైర్లో కూర్చొని వచ్చినప్పటికీ ఎంత హుషారుగా వాళ్ళు కూడా బయలుదేరుస్తుంది. ఇది వాస్తవానికి చాలా స్లోప్గా ఉండినటువంటి, మేము ఇలా కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటున్నటువంటిది. సో ఇలా వెళుతున్నటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్సాహంగా వాళ్ళు బయలుదేరి వస్తున్నటువంటిది. ఇలా వెళుతూ యేసయ్య మార్గ మధ్యంలో ఆగినప్పుడు ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు పెట్టాలని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇవన్నీ చరిత్రకు గుర్తుగా మిగిలిన సమాధులు. వీటిపై ఒక రాయిని పెట్టి జ్ఞాపకంగా వారి బంధువులు, ప్రియులు వస్తుంటారు. అదొక సంప్రదాయం. ఇదే లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం దగ్గర ఉన్న మాటలు ఏంటంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇదిగో, ఈ విశాలమైన ప్రదేశమంతా క్రీస్తుకు సాదృశ్యమై అపురూపంగా కనిపించే ఇజ్రాయేల్ మహాపట్టణం. ఇదే ఓ వైభవం. ఏరియల్ వీలో కనిపించే దృశ్యాలన్నీ అత్యంత రమణీయ దృశ్య కావ్యాలుగా మనకు ఆత్మీయానందంతో సంతృప్తిని నింపుతాయి. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడే చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడే కూర్చుండుడని శిష్యులతో చెప్పిన ఈ గెత్సమనే తోటలో ఈ 4వ బృందం అంతా ఉండి దర్శించడం, క్రీస్తు ప్రార్థించిన ఈ కొండపై ప్రార్థించుకోవడం
ఎంత అదృష్టం! ఇది జీవితములో ఎంత మహాభాగ్యం! ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద 4th బ్యాచ్ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ మెంబర్స్. మాటి మాటికి ఈ ఒలీవల కొండ దగ్గరకు అన్నట్టుగానే తీసుకుని వచ్చి అనేకమైన విషయాలు ఈ ఒలీవల కొండ దగ్గర తెలియజెప్తూ ఉండేవారు ఆయన. అంతేకాదు ఆయన కూడా అనేక పర్యాయాలు రాత్రంతా ప్రార్థన అనేటువంటిది ఈ ఒలీవల కొండ మీదకి వచ్చి ఆయన ప్రార్థనలో గడుపుతుండేవారు. మరి ఆయన అంగీకరించేటువంటి వారికి ఉండేటువంటి యొక్క శ్రమలు, కష్టాలు, ఇలాంటి వాటి విషయాల గురించి కూడా ఈ ఒలీవల కొండ దగ్గర నుంచే ఆయన సంగతులు తెలియజేసి ఉన్నారు. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడువకుండా. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడువకుండా. నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. ఆనందిల్తు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. యేసయ్యా, 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 శ్రేష్టమగు నీ స్వాస్యము కొరకై మేఘమందు రానయున్నా. శ్రేష్టమగు నీ స్వాస్యము కొరకై మేఘమందు రానయున్నా. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకును భద్రపరచు. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకును భద్రపరచు. ఆనందిల్తు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఇదో అద్భుతమైన దృశ్య కావ్యం, రమణీయమైన చిత్రరాజం. రాజు రాజు మానవ పాపాల కోసం బలి అయిన దివ్య గొర్రెపిల్ల, లోకనాథుడు యేసు ప్రభువు జన్మించిన స్థలం. ఈ స్థలం పునీతమైంది, పావనమైంది. అట్టి స్థలములో ఎక్కడో ఆంధ్రదేశంలో పుట్టి వేలాది కిలోమీటర్ల దూరం పయనించి ఆ ప్రభు జన్మించిన స్థలాలను దర్శించటం. వాట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వారిని విచారించడానికి అన్నట్లుగా, వివరణ తెలియజేయడానికి అన్నట్లుగా ఇక్కడ తీసుకుని వచ్చారు ఆయన్ని. It's here they made the trial against him according to the Jewish law. యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేస్తూ తీర్పు తీర్చి ఉన్నారు. And of course crowd of people followed this. ఇలాగ తీసుకెళ్లి ఇందులో నిలబెట్టారన్నమాట. లోపల పంపించి ఆయన్ని అక్కడ నిలబెట్టారు. అయితే యేసుప్రభు గారికి పైన ఇలా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆయన వింటూనే రాగలిగాడు ఆయన. ఇందాక పైనుంచి అద్దంలోంచి మనం చూసాం కదండి, అది ఆ స్థలం. ఇప్పుడు అద్దంలోంచి మనం చూసాం పైనుండి ఆయన యేసుప్రభు వారిని ఆ కన్నంలోంచి అలాగా కిందకి దించి ఆయన్ని అరెస్ట్ చేసి ఉంచినటువంటిది. చేతులు వెనక్కి కట్టేసి అలాగే నిటారుగా ఆయన అందులోకి ఆ కన్నంలోనికి దించారు. అలా
అప్పుడు బైబిల్ ఏమందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనం దగ్గర అనుకుంటాను ఏమని ఉంటుందంటే, అతడు శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. How far we could do is enough. ఏమండి ఈరోజు మనం ఎలాగున్నా మనం చేస్తున్నాం ఒకసారి చూడండి. Couple of hours before Jesus passed here, దాని కొన్ని గంటల క్రితమే ఆయన ఆ మేడ గదిలో నుంచి అన్నట్టుగా it's all disciples. తనకు శిష్యులు అన్నటువంటి వాళ్ళందరితో కలిసి Thomas, James, Andreas, Philippus, all of them. ఏంటి యాకోబు, యోహాను, ఆంద్రియ. ఇదిగో ఈ ప్రదేశం, ఇదే బెత్లహేము ప్రాంతం. ఆహా, ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత శ్రేష్టమైనది. దేవదూత గొర్రెల కాపరులకు దర్శనమిచ్చి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. అటువంటి ఈ ప్రదేశంలో నిల్చుండి దర్శించే ఆరాధన హోలీ ల్యాండ్ 4వ బృందం అంతా ధన్యులే. ఈ పాలు ఇచ్చినటువంటి ఒక పాలుకి సాదృశ్యంగా ఈ స్థలం, ఈ గుహంతా కూడా తెల్లగా తయారైపోయింది అని చెప్పేసి శ్వాసంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. చాలా మంది పిల్లలు లేనటువంటి వాళ్ళు ఈ మట్టి తీసుకుని వెళ్ళి కొంచెంగా తీసుకునటం వలన, ఏదైనా వ్యాధి బలహీనతలకి వాళ్ళు తీసుకునటం వలన ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆనాడు బెత్సయిదలో తిమాయి కుమారుడు బర్తిమయను గ్రుడ్డి భిక్షకుడికి యేసు ప్రభు చూపును ప్రసాదించారు. మరి అటువంటి ఈ పుణ్య ప్రదేశంలో ఆనాడు ప్రభువు చేసిన అద్భుతం కళ్ళకు కట్టినట్లుగా ఉంది కదూ. మనం కూడా ఎన్నోసార్లు కళ్ళుండి గుడ్డివారుగా ప్రవర్తిస్తుంటాము. ఈ స్ఫూర్తితో జీవితాంతం అందులము కాకుండా వెలుగుమయ జీవితం, వెలుగు కిరణాలుగా వెలుగొందుదాం, జీవిద్దాం. అడుగడుగున హింస, అన్యాయ తీర్పు పొందిన ప్రభువు మానవాళి పాపభారం మోస్తూ పడుతూ లేస్తూ మనందరినీ చూస్తూ మన కోసం కన్నీరు మున్నీరై శిలువ శ్రమలన్నీ పొందుతూ ఆ మొదటి స్థలం నుండి 14 స్థలాల వరకు ఎన్నో హింసలు భరించి శత్రువులు ఉమ్మిన ఉమ్ములు తుడుచుకొని కొరడాలతో కొట్టబడి బల్లెం పొడిచినా సహించి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు దేవా అని పలికిన ఆ నజరేయుడైన యేసు ప్రభు క్షమాగుణానికి ఏ నిర్వచనము, ఆయన ఆశీర్వాదం తప్ప. అదుగో ఆ 14 స్థలాలలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 4వ బృందం అంతా విషాద వదనాలతో బరువెక్కిన గుండెలతో సిలువను మోస్తూ ఆయన తూలి పడినటువంటిది. అది క్రాసింగ్ నెయిలింగ్ అనేటువంటిది 11వ స్టేషన్, 12వది క్రూసిఫైయింగ్, సిలువ మీద వేయటం అన్నమాట.
దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి శిథిలమైతిని. చెంత చేరితిని. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. సంగీత జల ప్రవాహపు ఊట దావీదు మహారాజు రాసి పాడిన ప్రతి పాట, నేటికి ప్రతి ఆరాధనలో వినిపించే ప్రతి నోట. ఆ దావీదు మహారాజు సమాధి చేయబడిన ఈ స్థలాన్ని దర్శించటం జీవితాంతం గుర్తుండే ప్రతిష్టాత్మకమైన ఒక ఘట్టం. సో అటువంటి మహత్తరమైన అవకాశం కల్పించి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ ద్వారా ఈ పుణ్య ప్రదేశాలు దర్శించటం గొప్ప భాగ్యం. తములో ప్రకటించుటే నా భాగ్యమని, నీవుగాక మరి దేవుడెవరయ్యా, నీవుగాక మరి దేవుడెవరయ్యా, నిజ రక్షకుడవు నా యేసయ్యా, నిజ రక్షకుడవు నా యేసయ్యా. యేసు నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటగా. ఇదిగో ఇదే గొల్గొతా కొండ, కపాల కొండ అని కూడా పిలవడం పరిపాటి. ఈ కొండ మీదనే యేసు ప్రభువును సిలువ వేసింది. ఈ కొండ మీదనే యేసు ప్రభువు మన పాపాల కోసం సిలువపై మరణించింది. అటువంటి పవిత్రమైన పుణ్య ప్రదేశంలో పాదం మోపి పవిత్రమైన హృదయంతో భక్తిభావంతో సందర్శించటం ఎంతమందికి దొరికి అదృష్టం. అటువంటి ఈ మహాభాగ్యాన్ని మీరు పొందాలని హోలీ ల్యాండ్ టూర్కి ఆరాధన టీవీ ద్వారా వెళ్లాలనుకున్న వారు వెంటనే సంప్రదించండి. పాపాంధకారము తొలగించితివి, నీ దివ్య కాంతిలో స్థిరపరచితివి. పాపాంధకారము తొలగించితివి, నీ దివ్య కాంతిలో స్థిరపరచితివి. యుగ యుగములలో నీవే దేవుడవు, యుగ
యుగములలో నీవే దేవుడవు ఆరాధింతును మానవాళి రక్షణార్థం తన జీవితం పణంగా పెట్టి కపాల కొండపై మరణించి ఇదిగో ఇక్కడే సమాధి చేయబడి మూడవ రోజు పునరుత్థానమై సమాధిని గెలిచిన ఎంతో పుణ్యస్థలం. ఈ స్థలములో నిలబడి దర్శించటం ఎన్ని జన్మల పుణ్యఫలం. దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద టాప్ మోస్ట్ మెమరబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 54 members of ఆరాధన హోలీ ల్యాండ్ టూర్. యేసు యేసు నీ కృపలో ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారు సకల లోక మానవాళి రక్షణ కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన కలువరి కొండ గొల్గోతా అనబడినటువంటి స్థలం దగ్గరికి మేము వెళ్ళి ఉన్నాం. ఒకవైపుని గొల్గోతా అనేటువంటి స్థలాన్ని మేము చూసి ఉన్నాం. ఇప్పుడేమో ఆ తోటలో దాని ప్రక్కన ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి తొలచబడినటువంటి సమాధి దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. మరి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో 4వ టూర్గా 4వ బ్యాచ్కి వచ్చినటువంటి 54 మంది ప్రజలు మేమందరం కూడా క్రమం తప్పని ఆరాధన, ఆదివారం సంఘారాధన మిస్ అయ్యామే అన్న భావన లేకుండా హోలీ ల్యాండ్ టూర్లో ఉన్నా కూడా రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారు ఆధ్యాత్మికంగా అందరినీ బలపరుస్తూ వారి యొక్క ప్రేమగల హృదయంతో బల్లారాధన జరిపిస్తూ అందరికీ ఆధ్యాత్మిక భోజనాన్ని పంచుతూ దైవ కృపలో ఎదగడానికి వారు చేసే ఆత్మీయ మేలులకు వారికి నిజంగా అభినందనలు. మార్తా మరియలు విలపిస్తూ తమ తమ్ముడు లాజరు చనిపోయాడని ప్రభు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసు ప్రభు మార్తా మరియల మీద జాలి కరుణ ప్రదర్శించి నీ తమ్ముడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని అద్భుతం చేసి లాజరును బ్రతికించిన ఈ స్థలములో నిల్చుంటే ఎంత ఆనందం, ఎంత పరవశం! ఇదో మహాదేవుడిచ్చిన అపూర్వమైన అదృష్టం. దేవుడు నడిపించిన తీరుకై ఆయనకే నిండు వందనం. అదుగో అక్కడ దూరంగా కనిపిస్తున్నదే శోధన కొండ, టెంప్టేషన్ మౌంట్. నాలుగో బృందమంతా సంతృప్తికరంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఏ లోటు లేకుండా పర్యవేక్షిస్తూ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారు నడిపించడం నిజంగా అందరికీ ఓ అనుభవం. ఇట్స్ ఎ గ్రేట్ ఫీల్ టు గో టు హోలీ ల్యాండ్ టూర్ విత్ ఆరాధన టీవీ. ఇదే మృత సముద్రం. ఇందులో ఏ జీవరాశి బ్రతకదు. కారణం ఉప్పు సాంద్రత అధిక శాతం ఉంటుంది. మనం సముద్రంలో దిగినా మునిగిపోవడం జరగదు. అటు చూడండి, మనం అటు చూసినట్లయితే ఇప్పుడు మధ్యధరా సముద్రం దగ్గరికి వచ్చినాం. మనం ఈ మధ్యధరా సముద్రము, అలానే ఈ మధ్యధరా సముద్రం అనేటువంటిది ఇది 3వ సముద్రంగా మనం ఎంతలో చూసాం. ఆల్రెడీ ఫస్ట్ మనం రెడ్ సీ మనం చూసినాం, ఆ తర్వాత డెడ్ సీ దగ్గర మనం వెళ్ళి ఉన్నాం, ఇప్పుడు మనం మధ్యధరా సముద్రం దగ్గర మనం వెళ్ళి ఉన్నాం. వాళ్ళు మన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చినటువంటి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ వాళ్ళు. సో వాళ్ళందరూ అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడుక్కున్నారు కనుక మనం చూద్దానికి వెళ్దాం. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పునట్టుగా రాళ్ళను తీసి బలిపీఠం చేశాడు. అక్కడ ఉన్నపాడిన తను చేసినటువంటి ప్రార్థన ప్రకారంగా ఈరోజు మనం చేయగలిగినటువంటి విషయం ఏంటంటే మనం ఉన్నపాడిన దేవుని దగ్గరికి మనం సమర్పించుకుందాం, దేవునికి మనం అంకితం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన మన అన్న
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కర్మేల్ పర్వతం దగ్గర మనం ఉండిన ఈ సమయంలో ఇప్పటివరకు చాలా అద్భుతమైనటువంటి మన ఆరాధన టీవీ వారందరూ కూడా, బృందం అందరూ కూడా నాట్యమాడుతూ దేవుని యొక్క విజయోత్సాహాన్ని మనం సంతోషంగా గడుపుకొని ఉన్నాం. ఈ కర్మేల్ పర్వతం మీద ఏలియా బయలు ప్రవక్తలను చంపినటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని మేము తలంచుకుంటూ, మేము కూడా దేవుని కొరకు రోషం కలిగినటువంటి వారంగా ఉంటామని మేము నిదర్శనం తెలియజేస్తూ చేతులెత్తి గట్టిగా చేయకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వన్స్ అగైన్ చేతులతో హల్లెలూయా. ఆనందమానందమానందమే శాశ్వత కానాను పట్టణంలో యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుతం ఈ గ్రామంలోనే. ఆనాటి రాతిబాణలు ఇప్పటికీ భద్రపరిచి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. అటువంటి పుణ్య ప్రదేశాలు దర్శించటం ఒక మహాభాగ్యం. తిన్నది నా జీవిత భాగ్యమే, సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదే. ఆ తాబోరు పర్వతం దగ్గరికి మనం వెళ్తున్నాం. సో తాబోరు పర్వతంలో అక్కడ 3 పర్ణశాలలుగా కట్టబడినట్టుగా ఉన్నటువంటి ఆ దేవాలయంలోనికి మనం వెళ్తున్నాం. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి. అలానే బారాకు దెబోరాన్ని కలుసుకొని వాళ్ళు వివాహం చేసుకున్నటువంటిది చెప్పబడుతున్నట్టుంది. ఇటు ప్రక్కకి ఇలా మన కుడివైపు కనుక చూసినట్లయితే మన నిన్నటి దినాన్ని చూసినటువంటి కర్మేల్ పర్వత ప్రాంతం అటు కనబడుతోంది. సో అటు కర్మేల్ దగ్గర ఏలియా బయలు ప్రవక్తలు అనేటువంటి వారిని చంపినటువంటిది. సో దాని మధ్యలో ఉన్న ప్లేన్ చూడండి ఎంత ప్లేన్గా ఉన్నది. ఇలాగన ఇప్పుడు మనం తాబోర్ అనేటువంటి కొండ మీద నిల్చొని ఉన్నాం మనం. సో ఎవరికి వాళ్ళే ఇక్కడ చిన్న ప్రేయర్ చేసుకోండి, ఎవరికి వాళ్ళే చిన్న ప్రేయర్ చేసుకోండి. అటు అనుభవాన్ని తల్లి పొందుకొని నాకు తెలుసు ఖచ్చితంగా మనం వచ్చినటువంటి స్థలాల్లో ప్రభు మనల్ని తాకుచూ ఉన్నాడు. ఆయన మనం సందర్శిస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క వెలుగును మహిమను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఇక్కడ ఎవరికి వాళ్ళమే ఒక నిమిషం మౌనంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు 2 చేపలు 5 రొట్టెలు అద్భుతం చేసి 5,000 మందికి ఆహారం పంచింది ఈ స్థలంలోనే. మరి అటువంటి పవిత్ర స్థలంలో ఉండటం ధన్యత. అదే ప్రదేశంలో ఓ ఆలయం నిర్మించారు. నేటికి ఈ ప్రదేశాలన్నీ చరిత్రకు గుర్తుగా, మన ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శకంగా, మనలను క్రీస్తు మార్గములో నడిపించడానికి ఒక దివ్యమైన సౌధాలు. ఈ కొండపై నుండే ఆనాడు ప్రభు యేసు అష్టభాగ్యాలను ప్రబోధించారు. ఆ ప్రబోధాలే నినాదాలై ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. దీనాత్మలు ధన్యులు, వారు దేవుని చూసెదరు అంటూ యేసు పలికిన ఆ మాటల్లోని ఆంతర్యం మనందరికీ ప్రేరణగా, మనం కూడా ఆ మాటల్లోని సత్యాన్ని స్వీకరించి ఆ ప్రభు మార్గములో ఆయన పవిత్రమైన దీవెనలతో ముందుకు సాగిపోదాం. ఉన్నాయి కొన్ని రోజుల్లో 4 సముద్రాలు మనల్ని చూచారంటే ఎంత గ్రేట్. ఒకసారి ఆరాధనకి మనం ఏం చేద్దాం, ఒకసారి
ఆరాధన థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరాధన థ్యాంక్ యూ వెరీ మచ్. గలిలయ సముద్రానికి చేరువలో ఓ అద్భుతమైన మ్యూజియం దర్శించటం ఓ ఆనందం. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి ప్రధాన జాలరి ఏసేనమ్మా. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి. ప్రభు 2012 సంవత్సరాల క్రితం గలిలియలోని పడవలో ప్రయాణం చేసిన దోణికి సంబంధించిన వుడ్ ఇప్పటికీ భద్రపరిచి ఉంది. ఆ తరువాత గలిలియ సముద్రంలో పెద్ద దోణిలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 4వ బృందం అంతా ఆనందంగా, ఉత్సాహకరంగా, ఉల్లాసంగా ఆట పాటలతో ఆధ్యాత్మిక తన్మయత్వం చెందే హుషారుతో, సంతోషంతో, ఆహా ఎంతటి గొప్ప అనుభవం! ఈ గలిలయ సముద్రంలోనే ఆనాడు క్రీస్తు గాలి తుఫానులను గద్దించింది. ఈ గలిలయ సముద్రంలోనే శిష్యులకు వలనిండా చేపలను ప్రసాదించింది. అంతటి అద్భుత కార్యాలు జరిగిన ఈ గలిలయ సముద్రంలో పయనించడం ఆనందదాయకం. భయమే లేదు. హల్లెలూయా హల్లెలూయా యేసే మన సమాధానం. హల్లెలూయా హల్లెలూయా యేసే మన రక్షణ. హల్లెలూయా హల్లెలూయా యేసే మన రారాజు. హల్లెలూయా యేసే మన రక్షణ. చేయనకలలే యేసే రారాజు. యేసే మన విమోచన. చేపలన్నీ నానావల గుమిగూడే. ఆనాటి పురాతన పట్టణం శిథిలమైపోయింది. ఇదంతా కపెర్నహూం, పేతురు ఇల్లు. కేకలు వేశాను. అందుకు యేసు ఊరకొండం వానిని విడిచి పొమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వానిని వెలవెల్లాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈ ఇంటిలోనే పేతురు అత్త జ్వరంతో బాధపడినప్పుడు యేసు ప్రభువు స్వస్థతనిచ్చి బాగు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పీటర్ ఫిష్. మొట్టమొదటి వెళ్ళినటువంటి ఒక స్థలం బావి దగ్గరికి, అలానే ఈ చర్చ్ దగ్గరికి, ఇంటి దగ్గరికి. ఇప్పుడు మనం నెక్స్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. అది యోసేఫ్ గారి ఇల్లు అనమాట. ఆ యోసేఫ్ గారి ఇంటి దగ్గరికి కింద టన్నల్స్ ఉన్నాయి ఏంటంటే తవ్వకాలు, గుహలాగా, సొరంగాల్లాగా. As I said, the Christianity in the beginning was illegal, forbidden, and we had to make a fellowship together. నేను చెప్పినట్లుగా మరి ఆ రోజుల్లో, మొట్టమొదటి రోజుల్లో క్రైస్తవ్యమైనటువంటిది అనుమతిని ఇవ్వబడలేదు కనుక వాళ్ళు రహస్యంగా సొరంగాలు తవ్వుకొని ఒకరికొకరు సహవాసం కలిగి ఉంటుండేవారు. The tunnel here in this side, if you go to the other side, you see part of the tunnel here with the steps that connect to the house of Mayor. సాధారణంగా ఈ యొక్క నజరేత్లో ప్రతి ఒక్క క్రైస్తవ గృహానికి ఇంకో గృహానికి మధ్యలో ఒక టన్నల్స్ అనేటువంటి రీతిగా సొరంగాలు తవ్వుకుంటుండేవారు. ఇక్కడ మనం ఉన్నటువంటిది నజరేత్లో మరియమ్మ గారి యొక్క గృహం అనేటువంటిది. ఇందాక మనం చూసాం బావి, అది కూడా ఒక గృహము లేక బావి అని అంటారు. ఆ బావి దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి యోసేఫ్ గారి ఇంటి దగ్గర కూడా సొరంగాలు అనేటువంటి తవ్వండి. ఇక్కడ మనం కింద చూసినట్లయితే కింద ఒక సొరంగం మెట్లు ఉన్నాయి. ఇది ఈ మరియమ్మ గారి యొక్క ఇంటిలోనికి దారి తీసేటువంటి సొరంగం అన్నమాట. ఆ రోజుల్లో యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా బాహాటంగా చేయడానికి లేదు కనుక వాళ్ళు ఎలాగైనా సొరంగాలు తవ్వుకొని అందులోంచి ఒకరింటి. ఈ ప్రాంతంలోనే యోసేపు వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న స్థలం. బాలునిగా ఉన్న యేసు ప్రభువు కూడా ఈ వడ్రంగి పనిలో తండ్రికి చేదోడు వాదోడుగా తన బంగారు బాల్యం గడిపిన పుణ్య పవిత్ర స్థలం. మరి అటువంటి స్థలం దర్శించటం, తరించటం
మహాభాగ్యం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి క్రైస్తవునికి దేవుడే అనుగ్రహించిన దివ్య వరం. యేసు ప్రభు ఈ జోర్దాను నదిలోనే బప్తిస్మ యోహాను ద్వారా బప్తిస్మం పొందారు. మరి అటువంటి యోర్దాను నదిలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 4వ బృందం 36 మంది బప్తిస్మం స్వీకరించి యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కృపావర్షములో తడిసి ఆధ్యాత్మిక తన్మయత్వములో మురిసిపోవడం ఎంత ధన్యత, ఎంత అదృష్టం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. పరిశుద్ధాత్మలను ఏకదేవుని దీవెనాభిషేకం ఎదురానే యొక్క యోర్దాను నదిలోనికి వచ్చి మునిగినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికై సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం. మరియమ్మ బావిగా పిలువబడే ఈ ప్రాంతం అద్భుతాలకు పెట్టింది పేరు. ఈ జీవజలం ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఎవరికీ తెలియదు. సంతాన ప్రాప్తి లేని స్త్రీలు ఈ నీరు త్రాగితే సంతాన ఫలం, వ్యాధుల నుండి స్వస్థతలు జరగటం, ఇవన్నీ నిజంగా అద్భుత క్రియలు. అటువంటి మరియమ్మ బావి ఉన్న ఈ ప్రదేశ దర్శనం
అందరికీ ఆనందభరితం. దేవదూత దర్శనమిచ్చి, ఇదిగో దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతివై కుమారుని కంటామని చెప్పిన ఆ అద్భుతమైనటువంటి దేవాలయం దగ్గరికి వచ్చినాం. మీరు వెనక చూసినటువంటి దేవాలయంలో బావి ఉండి ఉన్నది. సో ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని త్రాగుతుంటారు. అద్భుతాలు జరగాలని, గర్భఫలం లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలని విశ్వాసంతో ఆ యొక్క నీళ్లు వాళ్ళు త్రాగుతూ ఉంటారు. అయితే అప్పుడు రోజుల్లో క్రైస్తవ మతాన్ని అవలంబించినటువంటి వారు, అంగీకరించినటువంటి వాళ్ళు గుహలలో దాక్కుంటుండేవారు. సో ఇక్కడ ఒక ఏన్షియన్ హోలీ కేవ్ అనేటువంటిది లోపలికి ఒక గుహ ఉండేది. అయితే అక్కడే మేము చెప్పినట్లుగా ప్రతి కింద మనం క్రింద నేల మీద కొండ లాంటి ఎత్తైన స్థలం ఉన్నా క్రింద కన్నల్స్ కింద తవ్వుకొని ఒక గుహ నుంచి ఇంకో గుహకి, ఒక చర్చి నుంచి ఇంకో చోటకి ఇంటికి వాళ్ళ గుహలు తవ్వుకొని పెట్టుకున్నారు. ఉన్నటువంటి రాళ్ళు మనం చూస్తున్నాము. నజరేతులో యేసు ప్రభు స్వయాన నడిచినటువంటి రాళ్ళు ఇవి కనుక అప్పటి కాలంలో నుంచబడినటువంటివి. ఇప్పుడు ఆ రాళ్ల మీద మనం కూడా నడుచుకుంటూ వెళుతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం చూడండి. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల. మనం ఇప్పుడు ఉన్నటువంటిది మౌంట్ నెబో అనేటువంటి ఒక పర్వతం మీద మనం ఉండి ఉన్నాం. ఇక్కడ యూదు అయినటువంటి వారు లేక ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఇదొక పరిశుద్ధమైన స్థలంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. మోషే గారు మరి మోయాబు ప్రాంతానికి ఇశ్రాయేల్ అయినటువంటి వారిని నడిపించుకుంటూ తీసుకుని వచ్చినటువంటి స్థలం ఇది. మరి క్రీస్తు శకము 3వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్యలో మరొక పెద్ద పట్టణమైనటువంటి రీతిగానే ఇక్కడ ఉంటూ ఉండేది. 8వ శతాబ్దంలో మరి ఇక్కడ ఒక భూకంపం వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. అక్షరాలు ఇప్పుడు మోషే ఎక్కడికి ఎక్కాడో సరిగ్గా ఆ స్థలంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ ప్లేసు ఇక్కడి నుంచి దేవుడు చూపించినటువంటిది. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశం అంతయు, నఫ్తాలి దేశం అంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశం అంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఖర్చూరు కాదండి ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను. సో అలాగున చూపించాడు కనుకనే ఇప్పుడు చెప్పాడు ఆయన 27 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈత చెట్లు కలిగినటువంటి ఎరుకో దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఇవను షాలోమ్ అలేహో, ఇవను షాలోమ్ అలేహో, కదులుతాండాలి. ఇవను షాలోమ్ అలేహో, ఇవను షాలోమ్ షాలోమ్
Shalom Alehu, Ivanu Shalom Alehu, Ivanu Shalom Alehu, Ivanu Shalom Alehu, Ivanu Shalom, Shalom, Shalom Alehu, Mala, Ivanu Shalom Alehu, Ivanu Shalom Alehu, Ivan Lom Alehu, Ivanu Shalom, Shalom, Hallelujah, Hallelujah, come on, Hallelujah, 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 Amen, Ivanu Shalom, Hallelujah, Hallelujah, Ivanu Shalom, Alehu, Ivanu Shalom. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే యెరూషలేము క్షేమం గురించి ప్రార్థించు. యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా యెరూషలేమా. ఈ ప్రదేశంలోనే ఎన్నో రకరకాలైన ఆధ్యాత్మికమైన వస్తువులు, బహుమతులు కొనేందుకు అనేక అందమైన డిజైన్స్ లభిస్తాయి. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 4వ బృందంలోని వారంతా షాపింగ్ లో నిమగ్నమైపోయారు. అదో రకమైన తృప్తి. మరి బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, మరి అందుకే ఈ హడావుడి. ఓకే, కొనివ్వండి మరి. రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారి నాయకత్వంలో ఈ బృందం ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఆత్మీయత్వంలో విజయవంతంగా తిరిగి రావడం సరియల్ ప్లస్. ఉదయకాలమే ఓమాన్ సిటీ నుండి బయలుదేరి ఎయిర్పోర్ట్ కు ప్రయాణం. ఓమాన్ టు షార్జా, షార్జా నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అపూర్వమైన స్వాగతం. అసలు నడవలేను నేను, నడిచి అన్ని స్థలాలు చూడగలిగినంటే ఇది దేవుని కృపే. ఈ సంస్థ ద్వారా అనేకులు హోలీ ల్యాండ్ చూసి తమ జీవితాలు ధన్యం చేసుకొని అక్కడ చూడవలసిన స్థలములన్నీ ఎంతో ఆసక్తితో అన్ని చూసి మేము చాలా అనుభవం సంపాదించుకున్నాము. I enjoyed a lot. I played in Dead Sea. I have seen all the places. అరటిపండు వాళ్ళు చేతిలో పెట్టినంతగా వివరించి చెప్పారు. అక్కడ ప్రతిదీ మమ్మల్ని ఎంతో కేర్ గా చూసుకున్నారు. రియల్లీ వి ఎంజాయ్ దట్ ట్రిప్. ఓన్లీ మేము చదివాము, విన్నామే కానీ అయితే ఆ ప్లేసులు చూడలేము. చూసినందుకు మాకెంతో భాగ్యమైంది. మేము ఖర్చు పెట్టింది చాలా తక్కువ. అన్ని విషయాలు తెలుసుకున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప. ప్రభులో మేము ఎంతో ఆనందించాము. కొందరైతే 2 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారేమో, కొందరు కాలం ఈ చిరకాల వాంఛగా యెరూషలేముకు వెళ్ళాలనేటువంటి తాపత్రయంతో ఉండి ఉన్నారేమో. ఇంకేంది ఆలస్యం? ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ అద్భుతమైనటువంటి హోలీ ల్యాండ్ టూర్ లో మీరు కూడా పాల్గొనండి. రండి, నేను, మీరు మనం కలిసి ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయబడే ఈ హోలీ ల్యాండ్ టూర్ లో మనం వెళ్ళడానికి నెక్స్ట్ బ్యాచ్ లో ఈ రోజే మీ పేరు నమోదు చేసుకోనండి. వెంటనే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7777777787. Visit the Holy Land through Aradhana TV. Great opportunity. This is just for you.
సమయంలో నిజంగా దేవుడు తన యొక్క మహాకృప చేత 5వ తారీఖు రాత్రి అనగా 6వ తారీఖు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరినటువంటి మనం 54 మరి నిజంగా దేవుని యొక్క కృప చేత విజయవంతంగా మనం ప్రయాణం చేశాము. అలెగ్జాండ్రియాలో దిగాము. అక్కడి నుంచి మనం ఈజిప్ట్ ప్రాంతాలు చూసాము. ఇజ్రాయెల్ దేశానికి మనం వెళ్ళొచ్చి ఉన్నాము. ఆ ఇజ్రాయెల్ దేశంలో దాదాపు 6 దినాలు మనం అక్కడ స్థలాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ జోర్డాన్ దేశానికి వచ్చాం. జోర్డాన్ దేశంలో 2 దినాలు మనం ప్రయాణాలు చేసి మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మరలా ఎట్టగలిగి జోర్డాన్ దేశం అమ్మాన్ నుంచి బయలుదేరి మనం షార్జాలో దిగి షార్జా నుంచి మనం బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని మనం వచ్చినందుకు గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి దేవుని స్తుత్యాగం చేయలేద్దామండి. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు. సో దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మన చేతులెత్తి దేవుని స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడవును మహోన్నతుడునైన మా ప్రభువా మా దేవా, ఇదనైనా ఈ ఉదయకాల సమయంలో హైదరాబాద్లో తిరిగి మా దేశాన్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆనాడు మా ప్రభువా యాకోబు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మీరు వాగ్దానం చేస్తూ, నేను నీ పితరులైనటువంటి నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు వెళ్ళేటువంటి దేశంలో నేను నీకు తోడయుండి నేను నిన్ను అక్కడ ఆశీర్వదించి మరలా నీ దేశానికి నీ స్వదేశానికి తోడుకొని వచ్చేటంత వరకు నేను నిన్ను విడువను అని సెలవిచ్చిన ప్రకారంగా మీరు మాకు తోడై ఉన్నారు నాయన. యాకోబుతో మాట్లాడిన దేవుడు మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. శంషాబాద్లో మేము ప్రార్థన చేసుకుని వెళ్ళింది మొదలుకొని మరలా తిరిగి శంషాబాద్లో మేము అడుగు పెట్టేటంత వరకు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, సమస్యలను తీర్చినందుకు నీకు వందనాలు, క్షేమాన్ని ఇచ్చి ప్రయాణం ఇచ్చినందుకు నీకు వందనాలు, వీటన్నిటికి మించి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు, మా వస్తువులను మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. మేము చూడవలసిన అనేకమైన స్థలాలు పుణ్యక్షేత్రాలని మేము చూడడానికి నాయన, పవిత్ర స్థలాన్ని మేము చూడడానికి, బైబిల్ చారిత్రక స్థలాన్ని మేము చూడడానికి నీవిచ్చిన ధన్యత కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇదంతా ఆరాధన టీవీ ఛానల్ వలన నాది 4వ బ్యాచ్గా 54 నాయన మేము వెళ్ళి రావడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఎవరిండ్లకు వారు వెళ్తుంటాడు కానీ సన్నిధి మాతో నుంచి మమ్మల్ని నడిపించండి. మరలా ఎప్పుడైనా మేము కలుసుకోవడానికి నీవు అవకాశం ఇచ్చిన మేము కలిసి నిన్ను భయపరచినట్లు నీ కృప దయచేయండి. అది మరొకసారి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన ఆరాధన టీవీ యాజమాన్యాన్ని అనగా మా ప్రభావ మా సోదరులు పాల్పుల్ల కానీ ఉషాపుల్ల కానీ అందు పని చేసినటువంటి బిడ్డలందరినీ మేము జీవిస్తూ ఉన్నాం. అలానే మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేశారు కనుక ఇక మీద మేము కూడా ఆరాధన కుటుంబం అని మేము కూడా ఒకరికొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకరొకరు ప్రోత్సహించుకుంటూ పురికొల్పుకుంటూ నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు దయచేయమని మరొకసారి వచ్చిన బంధువులు వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మేము ఆశీర్వదిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనకి తేక కీడుని తప్పించుము. ఎందుకంటే ఈ రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలముగా కూడి వచ్చినటువంటి మనకు మనం వెళ్ళినటువంటి ప్రయాణంలో హోలీ ల్యాండ్ టూర్ అంతట్లో తోడయండి. ఇక్కడి వరకు తీసుకుని వచ్చిన విధానమును బట్టి ఇక ముందుకు మనం ఆ ప్రభు కొరకు మనం జీవించినట్లు సదా తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. రేయంత కాచితివి చెప్పకూడదు, మరుదినమి చితివి, రేయంత కాచితివి, మరుదినమి చితివి, మరువని మా స్నేహమా కలసి సంతోషింతుము, మరువని మా స్నేహమా కలసి సంతోషింతుము. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. అందరూ కలిసి మరొకసారి పడదాం. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఓకే, మన బ్యాచ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి క్యారన్ చూడండి ఎంత చిన్నది. ఈ చిన్న పిల్ల క్యారన్, అలాగనే షారోన్, అలాగనే గ్రిఫిత్ కమియార్ గ్రిఫిత్. ఇంకొక 2 బిడ్డలు ఉన్నారు చాలా చిన్నవాళ్ళు, పెద్ద పొడుగ్గా కనబడతారు అనుకున్న వాళ్ళు. వాళ్ళు అక్కడ షార్జా లాగే వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. అలానే వీళ్ళ నుంచి ఇక్కడ వృద్ధులైనటువంటి వారు 80 సంవత్సరాల బర్త్డే చేసుకున్నటువంటి ప్రియ తల్లి గారు డారతి ఆంటీ గారు, అలానే విజయ్ కుమార్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరం కలిసి విజయవంతంగా వెళ్ళాం. It is all my wonderful experiences to visit
the various places in Egypt, Israel and Jordan. I was very much delighted spiritually, which gives me a change of my life. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా దేవదేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. తర్వాత మరి పాల్పుల్ల గారికి, మరి ఉషా పాల్పుల్ల గారికి, ఆరాధన టీవీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితంలో ఎన్నడూ ఊహించని అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆనందాన్ని అనుభవించాం. యెరూషలేము ప్రయాణములో యేసు ప్రభులు వారు సంచరించిన ప్రతి స్థలమును సువార్తరాజు గారు మాకు ప్రతి అంగుళం కూడా వివరించి మరి ఆ యొక్క ప్రసిద్ధిగాంచిన ఆ పవిత్ర స్థలాలను మేము సందర్శించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడి నామానికి స్తోత్రాలండి. నిజంగా మేము ఎంతగానో ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవుని ఉచితమైన కృప, బైబిల్లో ఉన్న ప్రతి విషయాలు కూడా దగ్గరుండి మేము ప్రతిదీ కూడా చూడడానికి దేవుడు ఎంతగానో కృప ఇచ్చారు. నిజంగా ఉషాపుల్లా గారికి, పాల్పుల్లా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా వారి యొక్క జ్ఞానం బట్టి మరి దైవజనులు మరి సువార్త రాజు గారిని ఎంపిక చేసి మరి మా కొరకు హోలీ ల్యాండ్ ట్రిప్కి మరి గైడ్గా పంపించినందుకు కూడా వందనాలు. ఆయన వల్ల కూడా మేము ఎంతగానో మరి ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఎంతగానో సహాయం చేశారు. ప్రతి క్షణం కూడా మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తూ వాక్యానుసారంగా ప్రతి విషయం కూడా మాకు బోధిస్తా కూడా మమ్మల్ని చివరి దాకా కూడా మరి ఇప్పుడు దాకా కూడా నడిపించారు. అందుని బట్టి కూడా నా వందనాలు. ఆరాధన స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మేము ఖర్చు పెట్టింది చాలా తక్కువ, మరి చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ రోజుల్లోనే అన్ని విషయాలు తెలుసుకున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకో ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ హోలీ ల్యాండ్ టూర్ ఆరాధన టీవీ ద్వారా తీసుకెళ్ళి చాలా అద్భుతంగా పాస్టర్ స్వార్థరాజు గారు చాలా అద్భుతంగా లీడ్ చేశారు. ఆరాధన టీవీ వాళ్ళకి కూడా దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ ఆరాధన టీవీ ద్వారా ఈ హోలీ ల్యాండ్కి దర్శించి ఆశీర్వాదాలు పొందమని మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని నామ స్తోత్రాలు. దేవుడు ఇంతవరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ హోలీ ల్యాండ్ టూర్ ద్వారా ఆత్మీయంగా బలపడి ఎన్నో గొప్ప సంగతి నేర్చుకున్నాం. దేవుని నామ స్తోత్రం. మరి దేవాది దేవుడు యేసు ప్రభు మరి ఈ లోకంలోకి వచ్చి సంచరించిన ఆ స్థలాలని మేము చూసే భాగ్యం మరి ఆరాధన టీవీ ద్వారా మాకు అనుగ్రహింపబడింది. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మరి అసలు నడవలేని నేను నడిచి అన్ని స్థలాలు చూడగలిగినంటే ఇది దేవుని కృపే. మేము వృద్ధాప్యంలో ఉండి కూడా ఇంత టూర్లో వెళ్ళగలిగామంటే ఈ ఆరాధన టీవీ పాల్పల్ గారు, మరి సువార్త రాజు గారు మాకు ఎంతగానో సహకరించారు. వీళ్ళందరూ కూడా చాలా సహాయం చేశారు. మరి ఎన్నో కొత్త విషయాలు మేము నేర్చుకోగలిగాము. దేవునికి స్తోత్రం అండి. మరి హోలీ ల్యాండ్ టూర్ అనేది చాలా అద్భుతమైనటువంటి క్రియ. మేము ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క హోలీ ల్యాండ్ ట్రిప్లో ఎంతో గొప్ప అనుభూతిని మేము పొందగలిగాం. దేవుడు జన్మించి సంచరించి మరి మన పాపల నిమిత్తం అనేక కల్వరిగిల్లో తను కార్చినటువంటి రక్తము, అదేవిధంగా తను మరణించినటువంటిది ఆహారం అంటే అనేక ప్రదేశాలు మేము చూడగలిగాం. ఇశ్రాయేలు ప్రతి ఒక్కరు చూడవలసింది. అది చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆరాధన టీవీ గారికి, అదేవిధంగా దీనికి నాయకత్వం ఇచ్చినటువంటి మరి డాక్టర్ సువార్తరాజు గారి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క టూర్కి గొప్ప హైలైట్ వచ్చిందంటే ముఖ్యంగా నేను చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారంగా సువార్తరాజు గారు ప్రతి విషయాన్ని బైబిల్లో ఏ విధంగా చెప్పబడింది దాన్ని వివరిస్తూ అసలు ఈ టూర్ కంటే ఆయన గొప్ప హైలైట్గా ప్రతి విషయాన్ని చిన్నపిల్లవాడికి చెప్పిన అర్థమయ్యే రీతిగా చెప్పారు. ఈ నిజంగా ఆయన ఈజ్ ఏ బోర్న్ టు దిస్ హోలీ ల్యాండ్ ట్రిప్. కావాలంటే ఆ గొప్ప వ్యక్తి మరి ఆ ఆధ్వర్యంలో మేమందరం వెళ్ళి చూడగలిగినాము. మా కన్నులు ఎంతో ధన్యమైన చెప్పినారంటే అంత మాత్రమే కాకుండా మరి హోలీ ల్యాండ్ వారు కూడా ఇంత గొప్ప శ్రమ తీసుకుని మాకు ప్రతి అమ్యూనిటీస్ కూడా మేము దిగిన హోటల్స్ కానీ మాకు ఇచ్చినటువంటి ప్రొవైడ్ చేసిన మీల్స్ కానీ చూసినట్టయితే చాలా గొప్పగా మేము అనుభవించినాం. మరి ఇంత గొప్ప ఆధిక్యతని మరి పొందగలిగినందుకు దేవునికి, మరి అదేవిధంగా మరి ఆరాధన టీవీ వారికి దీని యొక్క మరి గొప్ప విజయం జయించినటువంటి డాక్టర్ సువార్తరాజు గారు కూడా మా కుటుంబం తరఫున మరి టీం తరఫున కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలని
మా తరఫుగా విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృప వలన మరి హోలీ ల్యాండ్ టూర్ నిర్వహించట్లో ఆరాధన టీవీ వారు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. మరి మేము 4వ బ్యాచ్లో చేరి వారి ద్వారా మరి ఇజ్రాయెల్ దేశము, జోర్డాను, ఈజిప్టు, లెబనాన్ ఇవన్నీ చూసే ధన్యత మా జీవితాల్లో మరి ఆరాధన టీవీ వారు కలుగు చేశారు. మరి అలాగే మరి డాక్టర్ సువార్తరాజు గారు కూడా మాతో వచ్చి అన్ని ప్రదేశాలను చక్కగా వివరించారు. మరి ఎంతగానో మమ్మల్ని సంతోషింపచేశారు ఈ యాత్రలో. అలాగే శ్యామ్, సహోదరుడు శ్యామ్ ఫోటోగ్రాఫర్గా, డాక్టర్ సువార్తరాజు గారు చక్కని గైడ్గా, లీడర్గా ఉండి విజయవంతం చేయటంలో తమ పాత్రలు నిర్వహించారు. భవిష్యత్తులో మరి ఈ సంస్థ వర్ధిల్లి దానిలో పనిచేస్తున్న వారు ఆశీర్వాదాలు పొంది ఈ సంస్థ ద్వారా అనేకులు హోలీ ల్యాండ్ చూసి తమ జీవితాలు ధన్యం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసంలో ఫలించి అభివృద్ధి పొందాలని ఆశిస్తూ మరి ఆరాధన టీవీ వారికి, డాక్టర్ సువార్తరాజు గారికి, అలాగే కెమెరా సహోదరుడు శ్యామ్కి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సువార్తరాజు గారి ఆధ్వర్యంలో మరి ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసిన ఇక 4వ టూర్లో 54 మంది మేము వెళ్ళాము. మంచి ప్రయాణం దేవుడు అనుగ్రహించాడు. అక్కడ చూడవలసిన స్థలములన్నీ ఎంతో ఆసక్తితో అన్నీ చూసి మేము చాలా అనుభవం సంపాదించుకున్నాము. మరి ఎవరికి ఏ కష్టము కలగకుండా దేవుడు మళ్ళీ తన కృపతో కరుణించి మమ్మల్ని అందరినీ మళ్ళీ మంచి ప్రయాణంతో క్షేమంగా చేర్చారు. ఈ యొక్క టూర్ వల్ల మేము ఎంతో అనుభవాలు నేర్చుకున్నాను. సువార్తరాజు గారు ద్వారా అనేక వాక్యములు మాలో ఫలించినవి. మరి ఈ టూర్ ఏర్పాటు చేసిన ఆరాధన టీవీ వారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి గైడ్గా ఉండి అనేక విషయాలు మాకు నేర్పించిన, వాక్యములో బలపరిచిన సువార్తరాజు గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామంకి వందనాలు. ఆరాధన టీవీకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మేము జెరూసలేం వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే దేవుడు తిరిగిన ప్రదేశాలు చూస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ కెన్ సే దట్ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ ప్రైజ్ టు గాడ్. మొదట దేవుని నామానికి వందనాలు. నేను 2 సంవత్సరాలుగా హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ వచ్చాను. ప్రభు ఇన్నాళ్ళకి ఆ కోరిక నెరవేర్చాడు. ఎంతో ఆనందంగా పరిశుద్ధ స్థలాలన్నీ దర్శించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మాతో ఉండి సమస్తము నడిపించిన మా టూర్ డైరెక్టర్ గారు సువార్తరాజు గారికి వందనాలు చేస్తున్నాం. అతను ఎంతో చక్కగా పరిశుద్ధ స్థలాలన్నీ వివరించి, బైబిల్లో ఉన్నాయన్నీ వివరించి మాకు చెప్పారు. ఎంతగానో మా గురించి చాలా వివరంగా అరటిపండు వాళ్ళు చేతిలో పెట్టినంతగా వివరించి చెప్పారు. అలాగే మాతో శ్యాంబాబు కూడా చక్కగా మంచి ఫోటోగ్రాఫర్గా ఉండి వీడియో తీశారు. మరియు మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన హోలీ ల్యాండ్ టూర్ వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరియు దేవునికి వందనాలు. విజయవంతంగా మేము పరిశుద్ధ స్థలాలన్నీ తిరిగి వచ్చి మళ్ళీ మా గృహాలకి చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యం మాకు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు. Praise the Lord. Thanks to Aradhana TV. Thanks to Jesus. Thanks to Suvartaraj uncle. I went to Jerusalem. I enjoyed a lot. I have seen all the places. I played in Dead Sea and Red Sea also. Really, it's a memorable nomad in my life. Thank you, Jesus. Praise the Lord. Praise. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన 9 రోజులు దేవుని కృప వలన హోలీ ల్యాండ్ టూర్ను దర్శించి అనేక ప్రదేశాలను దేవుని కృప వలన, అలాగే మన ఎండి పాల్ దేవప్రియం సార్, ఉషా మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు సువార్తరాజు గారు మోసేలాగా ఉండి నాయకత్వం వహించి ప్రతి వారిని అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో నడిపించి అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ప్రతి విషయంలో సహకరించిన సువార్తరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టూరు 4th టూరు చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పేరు గుంటూరు పుష్పకుమారి. హోలీ ల్యాండ్ ఆరాధన టీవీ తరపున హోలీ ల్యాండ్ చూసి వచ్చి మేమంతా కూడా ఎంతో ధన్యత పొందగలిగాం. ఈ క్రెడిట్ అంతా కూడా ఆరాధన టీవీకే చెందుతుంది. ఈ టీవీ ఇంకా ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలని, ఇంకా ఎన్నో మాలాంటి వాళ్ళందరికీ ఈ ట్రిప్పు
ఇంకా అవకాశాలను కల్పిస్తున్నందుకు వారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్తూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్ బెస్ట్ అండ్ రిటర్న్ సేఫ్లీ టు దిస్ ల్యాండ్. హోలీ ల్యాండ్ ట్రిప్ మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దేవుని కృప వల్ల మాకు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చిన్న చిన్న అవకతులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని అందరినీ ఎంతో ఆరోగ్యంగా చక్కగా ఆనందమయంగా మమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళా ఈ హోలీ ల్యాండ్ నుంచి మళ్ళా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చిన దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెబుతూ ఆరాధన టీవీకి మరీ ముఖ్యంగా ఎన్నో కృతజ్ఞతలు చెబుతూ ఇంకా రాబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతో ఆనందదాయకంగా మీ యొక్క టికెట్స్ని మరి బుక్ చేసుకొని ఈ టూర్ని మీరు కూడా ఆనందాన్ని దేవుని వల్ల వచ్చే కృప పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభు నామం స్తోత్రం అండి. నేను గౌరతి ప్రభాకర్ గారినండి. ఈ యొక్క ఆరాధన టీవీ 4th టీంలో నేను వెళ్ళాను. మొదట నేను చాలా ఏజ్డ్ 80 years కాబట్టి నాకు చాలా భయంగా ఉండింది. కానీ వారి యొక్క అరేంజ్మెంట్స్, వారి యొక్క అభ్యాయత, వారి యొక్క నడిపింపు, ప్రభువులో నడిపింపును మేము పొంది ఎంతో సంతోషంతో రిటర్న్ అయినాము. అందరం ఆరోగ్యంగా ఉన్నాము. ముఖ్యంగా నేను కూడా ఆరోగ్యంగా ఉన్నానంటే నాకు అదే విచిత్రము. అయినను ఆరాధన టీవీ వాళ్ళ కన్సర్న్ వల్ల నాకు బర్త్డే దినం కూడా విషెస్ చెప్పారు. నా బర్త్డే యొక్క సెలబ్రేషన్స్ కూడా నేను చూడాలని అన్నారు. వారికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. వారి టీవీ ఇంకా వర్ధిల్లుతూ ఇంకా పై స్థాయికి పోవాలని నేను ఆశీర్వదిస్తున్నాను. వారి కుటుంబం అంతటికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు సువార్త గారి యొక్క ప్రెజెన్స్ మేము చాలా గొప్పగా అనుభవించాము. వారు ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని బైబిల్తో పొద్దున సాయంత్రము మీటింగ్స్ జరుపుతూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు, ఎంతో సంతోషపరిచారు. మరి వారికి వారిని చూస్తుంటే వారికి బబ్లింగ్ జాయ్ అన్నట్టు వారి యొక్క హృదయం ఉండింది. కాబట్టి మేమందరము ఎంతో సంతోషంగా ఉండి రిటైర్ అయినాము. ప్రభు నామకి స్తుతులు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు కృష్ణకుమారి అండి. నేను వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి వచ్చాను. కానీ ఆరాధన ఛానల్ ద్వారా మేము హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మేము అక్కడ బాప్తిసాలు తీసుకుని అసలు మధురమైన అనుభవాలను పొందామండి. మేము మాత్రం మా హెల్త్ వైజ్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు ఆరాధన ఛానల్స్ వారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఇంకా ఏంటంటే అందరం 54 మెంబర్స్ వెళ్ళామండి. అందరం ఆ రోజున 5th నైట్ ఎలా వెళ్ళామో అదే రీతిగా ఈరోజు ఇక్కడికి వచ్చామండి. అంటే అంత హెల్తీగానే వచ్చాం. ఎవరం కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు. కానీ హోలీ ల్యాండ్కి ఇలా వెళ్ళడం వల్ల మనకి ఎన్నో తెలియని ప్రాంతాల గురించి తెలుసుకుని మనం చెప్పడానికి, ఇంకొకరికి చెప్పడానికి, ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మీ ఆరాధన ఛానల్ వారికి మాత్రం చాలా కృతజ్ఞతలండి. ఇట్లా చాలామందిని ప్రోత్సహించడానికి మాకు అవకాశం కలిగింది. వేరే వాళ్ళకి చెప్పి ఆ ప్లేసెస్ గురించి వాళ్ళని ప్రోత్సహించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్ అండి. నేను జార్ఖండ్ నుంచి వచ్చాను. ఈ ట్రిప్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా పేరు అనిత. ఆరాధన టీవీ వాళ్ళు ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. ఎందుకంటే ఈ ట్రిప్లో ప్రతిదీ ఏం మిస్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రతిదీ చూపించారండి. మేము చాలా కృతజ్ఞతగా ఉంటున్నామండి ఆరాధన టీవీ వల్ల. సో దీనివల్ల మీరు కూడా మీకు అవకాశం ఉంటే మీరు కూడా తప్పకుండా వచ్చి ప్రతి ప్లేస్ చూడమని కోరుకుంటున్నానండి. సో మమ్మల్ని గాడ్ చాలా బ్లెస్ చేశారండి. ఇంతటి మహా అవకాశం ఆరాధన టీవీ కనిపించినందుకు మేము ఎంతో సంతోషంతో ఉన్నామండి. అక్కడ ప్రతిదీ మమ్మల్ని ఎంతో కేర్గా చూసుకున్నారు. ప్రతిదీ ఫుడ్ విషయంలో కానీ ప్రతిదీ ఎంతో పాస్ట్ గారు ఎంతో దగ్గరుండి అమ్మ తిన్నారా లేదా అని ప్రతిదీ చూసుకున్నారండి. సో ఆరాధన టీవీ వాళ్ళకు మెనీ థ్యాంక్స్ అండి. నా పేరు రాణి నెల్సన్ అండి. Really we enjoyed the trip. God's blessing was there. I have taken my grandson also. He too enjoyed and he has taken the baptism. Really we have seen all the places. May God bless everybody, even Aradhana TV people. Thank you very much. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. నా పేరు సి శ్యాంబాబు అండి. రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాము.
మరి ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ హోలీ టూర్ ప్రోగ్రాం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. మరి చరిత్రలో చదవటమే కానీ ఆయా ప్రదేశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ఉండి పరిశీలించి చూసి ఎంతగానో మేము ఉత్తేజితులం అవటం, యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందడం, అలాగే 120 మంది శిష్యులు అక్కడ చేరి పరిశుద్ధాత్మ పొందినటువంటి ప్రదేశంలో మీ అందరం కూడా ఎంతో ఉత్తేజంగా మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రార్థనా సహవాసంలో ఉండటం అనేటువంటిది చాలా గొప్ప అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని మాకు కలగజేసిందండి. సువార్తరాజు గారు మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా నడిపించారు అన్నాడు. ఈ యొక్క టూర్లో రకరకాలైనటువంటి 54 మంది చిన్న చిన్న పిల్లల మొదలుకొని వయోవృద్ధుల వరకు 80 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల వరకు పాల్గొనటం మమ్మల్ని అందరినీ కూడా ఎంతో సంతోషపరిచింది. ఈ యొక్క అనుభవం జీవితంలో మర్చిపోలేనటువంటిది. దీనికి ఆరాధన టీవీ వారికి మేము ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. My name is Andrews, coming from Karnataka. This is my wife Vanaja Andrews. We both involved in ministries in Karnataka. First of all, we want to thank God that God has given this privilege to visit the Holy Land through Aradhana TV, and what is such a blessing to be there. And also we want to thank Aradhana TV organizing such kind of programs, taking all people from India to Holy Land. It's been a great blessing, and whatever work you are doing, definitely God will reward you. And we want to thank Reverend Dr. Suvartha Raju Garu. He's been such a great blessing for us, because he's been explaining each and everything wherever we've been, and also in such a way that he has guided us. Totally we visited 3 countries, Egypt, Israel, as well as Jordan. We want to thank God for the successful trip, because 54 people, it's a great number of people. This is the first time that Aradhana TV has led, and it's been went very well successfully. Once again we want to thank for Aradhana TV. సో మాకు దేవుడు చాలా మంచిగా అంటే తీసుకెళ్ళి అక్కడ నుంచి మంచిగా తీసుకొచ్చారు. ఏమి తొందర లేకుండా మాకు మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. హోటల్ కానీ ట్రావెల్ కానీ ఏ తొందర లేకుండా, ఏ అడ్డు లేకుండా అన్నీ దేవుడు మాకు సకాలానికి అనుగ్రహించినాడు. తర్వాత ఆరాధన టీవీ వాళ్ళు చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి 54 మందిని తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురావడం జరిగింది. ఇదంతా దేవుని కృప. తర్వాత ఆరాధన టీవీ వాళ్ళకు మా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఎన్నడూ అంటే ఓన్లీ మేము చదివాము, విన్నామే కానీ అయితే ఆ ప్లేసులు చూడలేము. చూసినందుకు మాకు ఎంతో భాగ్యమైంది. దేవుని వల్ల మేము ఆశీర్వాదం పొందుకున్నాము. ఒక్కొక్క ప్లేస్కు మేము అక్కడ వెళ్తుంటే మాకు ఆశీర్వాదం కలిగి అనిపించింది. కొన్నిసార్లు అయితే మా హృదయంలో మేము ఏడ్చుకున్నాము, మాకు కన్నీరు వచ్చినాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎక్కడైతే శిక్ష పొందారో 32 అంటే దెబ్బలు కొట్టారో అక్కడంతా మేము వెళ్ళినప్పుడు మాకు హార్ట్ ఒకలాగా ఫీలింగ్ అయిపోయింది. నిజంగా దేవుడు మా కోసము ఇంత కష్టపడారని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత ఇంకా అనేక అనుభవాలు అయిపోయింది. అనుభవాలు ఉన్నాయి మా దగ్గర, చాలా ఉన్నాయి. మీకందరికీ మా కర్ణాటక మినిస్ట్రీ తరపు నుంచి ఆరాధన టీవీ గారికి, ఓఎం ఆర్గనైజేషన్కి వాళ్ళందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. విజిట్ హోలీ ల్యాండ్ త్రూ ఆరాధన టీవీ అండ్ బీ బ్లెస్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆరాధన టీవీ ఛానల్ తరపున మేమందరం జెరూసలేం యాత్రకు వెళ్ళాము. చాలా చక్కటి ఆనందాన్ని సొంతం చేసుకున్నాం. ప్రభులో మేము ఎంతో ఆనందించాము. మాకు చక్కటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. మేము ఎన్నో చోట్లకి ప్రభు తిరిగిన చోట్లన్నీ మేము దర్శించాము. ఆయన సిలువ వేసిన ప్రాంతము, ఆయన జన్మస్థలము, ఆ తర్వాత అన్ని స్థలాలు, దర్శనీయ స్థలాలని మేము చూసుకొని ఎంతో సంతృప్తితో వచ్చాము. ఈ విషయంలో మేమందరం కూడా మొత్తం 54 మందిని కూడా ఆరాధన టీవీ ఛానల్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని, అందరూ తరించాలని నేను ఆరాధన టీవీ ఛానల్ తరఫున మీకు విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కరుణాకర్ రావు మధుర అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా లైఫ్లో ఫస్ట్ ఫారెన్ ట్రిప్. అది ఇజ్రాయెల్, జోర్డన్, ఈజిప్ట్, ఈ దేశాలు నేను చూడడానికి దేవుడు నాకు చాలా సహాయం దయచేశాడు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ and also for Aradhana TV for making a way to visit these countries.
మరి దేవుడు సందర్శించిన ఈ స్థలాల్లో నేను చూడడానికి కొన్ని నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆరాధన ఛానల్కి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా సువార్తరాజ్ అంకుల్కి మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు. అంకుల్ బాగా స్పిరిచువల్గా మరి ఏ విషయాల్లో అయినా మమ్మల్ని ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని బాగా లీడ్ చేశారు. సువార్తరాజ్ అంకుల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత అద్భుతం! దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా శంషాబాద్లో మేము గడిచినటువంటి 5వ తారీఖు రాత్రి అనగా 6వ తారీఖున మేము బయలుదేరినటువంటి మేము 54 మంది బ్యాచ్, ద బిగ్గెస్ట్, ద లార్జెస్ట్ నెంబర్ దట్ వీ హ్యావ్ టేకెన్. ఇంత పెద్ద నెంబర్తో కూడినటువంటి ప్రజలైనటువంటి వారిని యెరూషలేమునకు, ఇజ్రాయెల్ దేశానికి, ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకి, పాలస్తీనా దేశాల్లో అనేకమైనటువంటి ప్రాంతాలు 10 రోజుల పాటు తీసుకుని వెళ్ళినటువంటి పర్యటనలో వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆరాధన టీవీ ఛానల్ తరపున ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. చాలా విజయవంతంగా, అఫ్కోర్స్ కష్టాలు అనేటువంటి ఉండక మానవు, కొన్ని సమస్యలు అనేటువంటి ఉండక మానవు, అయినప్పటికైనా సరే చాలా విజయవంతంగా కార్యక్రమం ముగిసినటువంటిది. మరి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎంత తృప్తి చెందారంటే అటు వాక్యంలో వారు ఆనందించారు, చారిత్రాత్మకంగా చూసినటువంటి స్థలాలను బట్టి వారు ఆనందించారు, అన్ని విషయాలు ఆరోగ్య విషయంలో బాగున్నారు, ఆరోగ్యంగాను ప్రతి ఒక్కరు చక్కగా నడుస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చినారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో సక్సెస్ఫుల్. ఎంతో విజయవంతంగా జరిగినటువంటి కార్యక్రమం. స్నేహితులారా, మరలా ఈ నెల 31వ తారీఖున ప్రయాణం జరుగుతుంది. కానీ విచారం ఏంటంటే ఆల్రెడీ 37వ తారీఖు సీట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ చూద్దామన్నా కానీ 37వ తారీఖు వచ్చే బ్యాచ్లో లేదు. ఆ తర్వాత ఉన్నటువంటి బ్యాచ్కి ఒకవేళ మీరు రావాలని కోరుకున్నట్లయితే కొందరైతే 2 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారేమో, కొందరు కాలం మీ జీవితకాల చిరకాల వాంఛగా యెరూషలేమునకు వెళ్ళాలనేటువంటి తాపత్రయంతో ఉండి ఉన్నారేమో. ఇంకెందుకు ఆలస్యం? ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా హోలీ ల్యాండ్ టూర్లో మీరు కూడా పాల్గొనండి. నేను ఉంటాను మీతో పాటుగాను. వాక్యానుసారంగా కార్యక్రమాలన్నీ, అక్కడున్న స్థలాలన్నింటి గురించి వివరాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహకరంగా తీసుకుని వెళ్తాను. ఇప్పుడున్నటువంటి బ్యాచ్, ఇంత ముందున్నటువంటి బ్యాచ్, ప్రతి బ్యాచ్లో కూడా వారు ఆనందించినటువంటి రీతిగానే శ్రీధర్ ఈరోజు నేను మీకు చెప్పగలిగినటువంటి మాట ఏంటి, రండి నేను మీరు మనం కలిసి ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయబడి ఈ హోలీ ల్యాండ్ టూర్లో మనం వెళ్ళడానికి నెక్స్ట్ బ్యాచ్లో ఈ రోజే మీ పేరు నమోదు చేసుకోనండి. మీరు మనం యెరూషలేములకు వెళ్ళి రెండింతల ఆశీర్వాదాన్ని, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాల్ని మన సొంతం చేసుకుందాం. వెంటనే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7702777787. Visit Holy Land through Aradhana TV and be blessed.